అన్వేష్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి ఎవరో అడగరాదు. ఓకే. అరే మామ ఆ నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ వస్తుందిరా. అరే నువ్వు ఫోన్ ఎత్తుకురా, కట్ చేయరా. సంధ్య వాళ్ళు ఎత్తట్లు కదా, కట్ చేస్తాను. అవునా అన్వేష్ మళ్ళీ ఒకసారి ట్రై చేయి. అరే వాడు మళ్ళీ ఫోన్ చేస్తాను రా. అరే వాడు బ్లాక్ చేసి ఇమేజ్ పడేరా మొత్తానికి. సంధ్య వాడు బ్లాక్ చేసినట్టున్నాడు కదా. అవునా, ఆ నంబర్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కొంతమంది చిల్లరగాలు ఉంటారు కదా, నెంబర్ దొరికితే సొల్లు కాల్చుకుంటా ఫోన్లు చేస్తారు, టైం పాస్ చేసినట్టు. లైట్ తీసుకో. అరే వేస్ట్గా ఫోన్ చేసినవరా, మెల్లగా మెసేజ్ పెట్టి లైన్లో పెడితే అయిపోరా. ఫోన్ మా నిజమే, అసలు మనం ఈ విషయంలో తొందరపడ్డామా. అరే ఇవాళ సాయంత్రం మనం కొత్త సిమ్ తీసుకుందాం రా, అలాగే మెసేజ్ చేసి పులివర కలుపుదాం. సరే మామ, ఆల్రెడీ మన ఫేక్ ఇన్స్టా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినరా. ఇన్స్టాగ్రామ్లలో వాట్సాప్లలో కూడా మెసేజ్ ఇట్లా అన్నో నెంబర్స్ నుంచి వస్తే ఎవరికి రెస్పాండ్ కాకు, తెలిసిన వాళ్ళు అయితేనే మాట్లాడు. ఓకే సీనియర్, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నేను జాగ్రత్తగానే ఉంటా. ఓకే సంధ్య, మరి నేను వెళ్ళొస్తా. ఓకే సీనియర్, బాయ్. బిడ్డ నాన్న ఇటుపోతాను బుజ్జ, రెడీ అవుతాను. ఎట్లేదు నాన్న, ఏమేమి పిలిచినావు? బిడ్డ బాగా చేసుకోమంటాను కదా, అసలు ఎందుకో చెప్పు నాకు. అసలు నాకు ఇష్టం లేని చెప్తుంటే అర్థం చేసుకో నాన్న, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు బావ గురించి నువ్వు? బిడ్డ ఎట్లా నువ్వు బాగా పెళ్లి చేసుకోమంటున్నావు కదా, నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది కూడా ఎవరైనా ప్రేమిస్తానా? నేను ఎవరైనా ఇష్టపడితే నీకు చెప్పాను నాన్న, నా మీద నీకు అంత నమ్మకం లేదా అని. అట్లా బిడ్డ అసలే ఈ రోజులు మంచిగా లేవు, నీ ఎంతమంది చూస్తాను తెలియాలైతే. నేనైతే ఎవరిని ఇష్టపడతలేను, అట్లా అని చెప్పేసి బావనైతే పెళ్లి చేసుకోను. బావని చిన్నప్పటి నుంచి చూస్తాం కదా, నువ్వంటే బావకి ఎంతో ఇష్టం. అంటే బావకి ఇష్టం ఉంటే సరిపోతుంది నాన్న, నాకు ఇష్టం ఉండద్దా? నీ ఇష్టం లేకుండా నేను చెప్తానారా, తొందర పడకు, బావ యజ్ఞం అయ్యేదాకా ఆవు. పోపు డబ్బులు 5,000 పెట్టి తీసినావా? 5,000 అమ్మ, నేనే తీసిన. ఎందుకు బిడ్డ 5,000 ఏం చేసినావు? అన్వేష్కి అవసరం ఉంటే ఇచ్చిన అమ్మ, చిట్టి కట్టాలంటే. 5,000 ఎప్పుడు ఇచ్చినావు, నాకు ఒక మాట అన్న చెప్పలే. నువ్వు నిన్న మైనసంగం చిట్టి కట్టడానికి పోయినావు కదమ్మా, అప్పుడు వస్తే ఇచ్చిన. సరే బిడ్డ, మనకు కూడా పైసలు అవసరం ఉన్నాయి కదా, వారం రోజులలో ఇవ్వను. సరే అమ్మా, 1 వీక్ లో ఇస్తా అని చెప్పిండు. అమ్మా ఏంది బిడ్డ? అదే మామయ్యకి చిట్టి పైసలు కట్టాలి కదనే, మా ఫ్రెండ్ని అడిగి తీసుకొని వచ్చిన, కట్టేసి వస్తాను నేను. సరే బిడ్డ, తమ్ముని చూడక చాలా రోజులు అయితే అది నేస్తాం రారా మరి. సరేనా అమ్మా, మా ఇంటికి తాళమే, పోయేద్దాం తొందర. హలో హలో అన్వేష్, ఏం చేస్తాను? ఏం లేదు జూనియర్, ఇప్పుడే మా మామయ్య ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను అమ్మ వెళ్తున్నాం. అవునా, సరే కానీ మళ్ళీ ఏ టైం అవుతుంది మీ ఇంటికి వచ్చేసరికి? తొందరనే వస్తాం, కానీ నువ్వైతే ఫోన్ ఇట్లా ఏం చేయకు, ఇంటికి వచ్చిన తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను మళ్ళీ. ఓకే. అల్లుడు బాగేనా? అక్క నీ ఆరోగ్యం ఎట్లుంటుందే? బాగానే ఉన్నా తమ్ముడా, అట్నే చిట్టి పైసలు కట్టి నేను చూసిపోతామని వచ్చిన. ఇప్పుడు ఎందుకు అక్క చిట్టి డబ్బులు? అసలే నువ్వు హాస్పిటల్లో ఖర్చులు పడి ఉన్నావు, అచ్చనే ఇత్తు తీరాదు. ఇక ఖర్చులు అంటే ఎప్పటికుంటూనే ఉంటా అంటే కదా మామ, ఉన్నప్పుడు ఇచ్చేస్తే మాకు కూడా రంజిపోతుంది కదా. ఇప్పుడు ఏం వద్దుతి బావా, అత్త నువ్వే మస్తు ఖర్చులు పడి ఉన్నావే, ఒక 3 నెలల తర్వాత కట్టు. ఉన్నప్పుడు కడత తీకోడలా, తర్వాత లేనప్పుడు నా తమ్ముడు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? తమ్ముడు మరి వచ్చే నెలలో కోడలు కూర్చొని ఎగ్జామ్ అయిపోతుంది కదా, ఓ మాట మాట్లాడుకొని మరి లగ్గం కొట్టేసుకుందామా? నాదేమున్నది అక్క, వాళ్ళు ఇద్దరు ఇష్టం అయితే ఓకే. మామయ్య మీ మాట మేము కాదంటామా చెప్పు, మీరు పెద్దలు, మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా మేము దానికి కట్టుబడి ఉంటాం. సరే అల్లుడు, నాకు తెలియదా నా బిడ్డ అంటే ఇష్టం అని? ఏమంటావురా బుజ్జవా మరి? కోడలా ఏం సప్పుడు చేస్తలేవు, మరి నీకు ఇష్టం లేదంటే చెప్పు, మేము బయట చూసుకుంటాం. నా కొడుకు ఏం మాట్లాడాలి అత్త, మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటాను, నేను చూసుకుంటుంటాను. నీకు ఇష్టం లేదని చెప్పుకోడలా, మా సాయి తగ్గట్టుగా మేము చూసుకుంటాం బయట. ఏంది కాక ఈ మధ్యలో ఫుల్ బిజీ అయినా, అసలే కలుతలేవు. ఏం లేదురా, మా బాంబర్ది కానీ పెళ్ళి ఉంటే 10 రోజులు అటే తిరుగుడు అయింది. ఇక అంతేలే కాక, పెళ్ళి నన్ను విలువలే కదా. ఇక పెళ్ళి అంటే ఎట్లా ఉండాలి మామ, దావతి చికెన్ మటన్లు ఉండాలి, అదంతా పప్పుచారు బ్యాచ్ మామ, అందుకే నీకు చెప్పలేదు. అబ్బా మామ మంచి పని చేసినవరా, నాకు తెలియదా మామ నీ గురించి, అందుకే నీకు చెప్పలే. ఫోన్ కట్ చేశానండి, ఇంకా రాలే కావచ్చు. హలో అన్వేష్, ఏం చేస్తాను? ఏం లేదు సంధ్య, నువ్వేం చేస్తున్నావు? వెళ్ళొచ్చినావా మీ మామ వాళ్ళ ఇంటికి? వెళ్ళే వచ్చిన. వాయిస్లో బేస్ తక్కువ ఉందంటే మీ మదర్ మంచిగా రిసీవ్ చేసుకోలేదా ఏంది? ఇక ఎగ్జామ్స్ అయిపోయాక మ్యారేజ్ ఇద్దామని చెప్పేసి మా అమ్మ మరదలను అడిగింది, దానికి అది సైలెంట్గా ఉన్నది, ఏం సపోర్ట్ చేయలే. ఇక నువ్వు ఇట్లానే బాధపడుకుంటుంటావా? నీ స్టడీస్ గురించి ఏమైనా ఆలోచిస్తావా? ఈసారి కానీ జాబ్ మిస్ అయింది అనుకో, నేను ఎవరు దేకను కూడా దేకరు అసలు. ఏమో లేదు సంధ్య, నేను ఉంటుంది ఇక, బాయ్. బిడ్డా ఏంటి బిడ్డ, ఇంటికి వచ్చిన బాధతో అక్కతో మాట్లాడే పద్ధతి గదేనా? మరి ఏం మాట్లాడాలి వాళ్ళతోటి? నీకు ఆల్రెడీ నేను ఇష్టం లేదని చెప్పినా కదా, నువ్వు చెప్పొచ్చు కానీ చెల్లెతోటి. ముఖం మీద కొట్టేసినట్టు మాట్లాడేవాళ్ళు ఏమనుకుంటారా? నువ్వు ఇట్టి పైసలు బాగా పిన్ చేసుకోవాల్సిందే. అంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా, నీకు అర్థమైతే నాన్న, బలవంతంగా బావని పెళ్లి చేసుకోమంటున్నావు కదా. బాగా లంగానర్థం కదా, చిన్నప్పటి నుంచి అనుకున్నా మీ పెళ్లి చేస్తా అని. నువ్వు చేసుకోవాలంటే నా చెల్లెతో ఏం చెప్పాలి, నా ముఖం ఏదో పెట్టుకోవాలి, నాకు అర్థం కాదు. అదే నాన్న, నీకు ఎంతసేపు నీ చెల్లె నీ అల్లుడే కావాలి, నీ బిడ్డకి ఇష్టం లేని ఇనవుగా నువ్వు.
అమ్మా నా ఫ్రెండ్ అన్వేష్ ఉన్నాడు కదనే ఒకసారి పోయి కలిసి వస్తా. ఎందుకు బిడ్డ ఇప్పుడు అన్వేషణ కలవటం? తను కొంచెం బాధల్లో ఉన్నాడమ్మా, వెళ్ళి ఒకసారి మాట్లాడేసి వస్తా. సరే బిడ్డ, తొందరగా కలిసిరా. హాయ్ అన్వేష్, ఎంతసేపు అవుతుంది వచ్చి? అదేం చేసాను అని వచ్చి జస్ట్ 5 minutes అవుతుంది. నువ్వెప్పుడు మీ మరదల గురించి ఆలోచిస్తావా అన్వేష్? ఈసారి కూడా నీకు జాబ్ రానట్టే. ఏమో సంధ్య, ఇక అసలు నాకు ఆ జాబ్ మీద కూడా ఇంట్రెస్టే లేదు. అసలు నా మరదలను ఎందుకు చేసుకున్నట్టుందో నాకు అర్థమైతలేదు. ఎప్పుడు మీ మరదల గురించేనా? ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు. నీ జాబ్స్ మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నది. నాకు ఈ జాబ్ గురించి, నా మరదల గురించి, మా అమ్మ గురించి ఆలోచించి అసలు నా మైండే పని చేస్తలేదు. ప్లీజ్ నీతో ఉన్నప్పుడు అయినా ఈ టాపిక్స్ అన్ని వదిలే, వేరే ఏమైనా చెప్పు. ఇక ఈ ఊర్లో ఉంటే అట్లనే ఆలోచిస్తావు కానీ సిటీకి వెళ్ళి తిరిగేసి వద్దాం దా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతానని తెలుస్తేనే అది బ్లాక్ చేయనేది. ఇక నీతో సిటీలో తిరుగుతానని చెప్పి తెలిసిందనుకో, ఇక నా పని అయిపోతుంది. అరే ఈయనేమో అంకిత వాళ్ళ బావ కదా, ఆమెమో సంధ్య. వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తారు? ఈ విషయం వెంటనే సంతగానే చెప్పాలి. హలో, అరే ఎక్కడన్నావురా? పొలం కానీ ఉన్నారా? ఈ ట్రాన్స్ఫారం పని చేస్తలేదు, లైన్ మెన్ రమ్మన్నా. అరే అర్జెంట్గా మన టవర్ దగ్గర రారా ఇక్కడికి. ఇప్పుడు టవర్ దగ్గర ఖర్చు అయిందిరా, ఏమైంది? అరే మీ పోరి వాళ్ళ బావును ఆ సంధ్య ఇక్కడ కథలు పడతారా? తొందర రారా నువ్వు ఇక్కడికి. ఏం మాట్లాడతాను మామ? వాళ్ళిద్దరు మాట్లాడకూడేంది? అదే నాకు అర్థమైతలేదురా, నువ్వు అర్జెంట్గా టవర్ దగ్గర రారా. నేను రావడానికి టైం పడుతుంది మామ, నువ్వు పోయి నిమ్మలా వాళ్ళిద్దరిని వీడియోది. ఓకేరా. అన్వేష్, ఇది ఒకటి ఆలోచించినవా? నీ మరద నిన్ను వద్దన్నదంటే ఇంకెవరినైనా లవ్ చేస్తుంది కావచ్చు. అదే సంధ్య నాకు అర్థమైతలేదు. అది నన్ను వద్దంటుంది అంటే ఇంకెవరైనా ఇష్టపడుతుంది కావచ్చు. అదే ఇక మీ వాళ్ళందరూ చెప్పినా వింటలేదంటే ఇంకెవరినో లవ్ చేస్తున్నట్టుంది. నీకు తెలుసుగా నా మరదలు అంటే నాకు ఎంత ఇష్టం. అది నన్ను కానీ వేరే టోన్ చేసుకుంటా నీకు తట్టుకుంటానా? ఇప్పుడు మీ మరదలు నిన్ను వద్దన్నది కదా, అంటే ఆమెకి ఇష్టం లేనట్టే కదా. ఆమెకి ఇష్టం లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఎందుకు నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటాను? ఏమో, ఇక నేను చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్వేష్. మీ మరదల గురించి కాదు, నీ స్టడీస్ గురించి ఆలోచించు. అబ్బా దొరికిలరాయ్యా మీరు. ఇన్ని రోజులు బాగా ఎగిరింది, ఈ వీడియో దానికి పెట్టాలరా. హలో హలో మేడం, ఏం చేస్తాళ్ళు? సంతు, నీకు ఎన్నిసార్లు చెప్పినా కాల్ చేయొద్దని, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు? ఎందుకో చెప్తా గానీ నీకు మీ బావకు పెళ్ళి అనుకుంటాలా? అవును, అయినా మా బావ గురించి నీకెందుకు? మీ బావ సంధ్యతోని గడివంలో కాడేదో కథ ఎత్తాడు, వీడియో తీసిన చూడు పంపిస్తానా. అవునా, నువ్వు కరెక్ట్ గానే చూసావా? మా బావనేనా? మీ బావ నాకు తెలియదా? వాట్సాప్ లో వీడియో పంపిస్తాను చూడు. అబ్బా, దీంతో మాట్లాడితే బ్లాక్ చేసిన అని చెప్పేసి గడ్డివాముల చుట్టూ తిరుగుతారా? హలో బావా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడే మన ఊర్లో లైబ్రరీ దగ్గర చదువుకుంటున్నా. ఎందుకు? అబ్బా, నీ చదివేందో నాకు తెలుసు కానీ బావా, ఒకసారి ఇంటికి రా, మాట్లాడాలి నీతోటి. అట్లాంటి అనవేందంకిదా? దేని గురించి ఏం మాట్లాడాలి? ఫస్ట్ ఇంటికి రా బావా, వచ్చినాక చూపించి మరి మాట్లాడతా. సరే. నా మరదలు ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మంటుంది, ఇక నేను వెళ్తున్నా. సరే అన్వేష్, బాయ్. ఏందే బిడ్డ, తొందరనే వస్తావు? నీ ఫ్రెండ్ అన్వేష్ కలవలేదా? తొందరగా వచ్చిన తప్పేనా అమ్మా? నువ్వు నీ పిచ్చి క్వశ్చన్లు. అయ్యో బిడ్డ, నేను ఏమన్నా అంత కోపానికి వస్తానవే? అమ్మా, అసలే బీపీ మీద ఉన్నా, నా మనసేం బాగాలేదు, నన్ను వదిలేయి. ఏమైందా గీత? అర్జెంట్గా కాల్ చేస్తామన్నా. ఏం లేదు బావా, నీతో మాట్లాడదని చెప్పేసి రమ్మన్నా. ఇంతకు ఎక్కడ వేస్తున్నావు? అదే మన ఊళ్ళో లైబ్రరీలో చదువుకుంటానా, నువ్వు ఫోన్ చేసినావు కదా అని చెప్పేసి అర్జెంట్గా నీకోసం వచ్చిన. లేదు బావా, నువ్వు నాతో మాటలు ఎప్పటికి ఇట్లానే చెప్తావా లేకపోతే ఇప్పుడు చెప్తున్నావా? ఏంటంకిత ఏదో అంటాను, అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది? నిజం చెప్పు బావా, ఇట్లా నాతో ఎన్ని రోజుల నుంచి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? నీతో అబద్ధాలు చెప్పుడు ఏమున్నది అంకిత? అసలు నీకు ఇవాళ ఏమైంది ఇట్లా మాట్లాడుతున్నావు? అబ్బా బావా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావు కమలాసన్ లెక్క? ఏమో అనుకున్నాగా, నువ్వు కూడా అందరు అబ్బాయిలు అంటాడువే. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అంకిత? నువ్వు చెప్పేదో కరెక్ట్గా చెప్పి మాట్లాడు. నీతో మాట్లాడేది ఏం లేదు, చెప్పేది ఏం లేదు బావా. ఇగో ఈ వీడియో చూడు, నీకే క్లారిటీ వస్తుంది. ఆ గడ్డివాం కానీ బావా, ఈ లైబ్రరీ ఉన్నది బా, ఇద్దరు మంచిగా చదువుకుంటారు కదా. సరే బావా, నువ్వు లైబ్రరీలో కష్టపడి చదువుకుంటాను, నేను డిస్టర్బ్ చేసినట్టు అయితే పోయి చదువుకోపో. లేదంకిత, జూనియర్ నేను జస్ట్ ఫ్రెండ్సే, తనే కలుద్దామంటే నేను వెళ్ళి మాట్లాడినాక అంతే. నువ్వు జూనియర్ని కలిస్తే నాకేంది, దాంతో ఎటైనా పోతే నాకేంది? అయినా నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పినావు బావా? తనతో మాట్లాడితే నీకు నచ్చదే కదా అంకిత. నా జూనియర్ తోటి ఉన్నా అని చెప్తా అంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పేసి అందుకే అట్లా అబద్ధం చెప్పిన. అదే బావా, నీకు ఇంకా ఎంతమంది ఉన్నారో ఎంతమందితో తిరుగుతాను, ఏదో మంచోడు అనుకున్నాక నువ్వు కూడా పెద్ద జాదుగారివే. వాళ్ళిద్దరి మధ్య లేచిన అగ్గి అంటుకున్నా అంటావరా? అంటుకోదా రా, ఇక వాని పని అయిపోయినట్టే. ఇదే టైం రా, ఈ టైంలో నువ్వు మళ్ళీ అంకిత దగ్గర కావాలి. నాకు తెలియదా మామ, వాడి మీద కోపం అంతా నా మీద ప్రేమలాగా మారవాలి. సరే అంకిత, నీకు అబద్ధం చెప్పున్నా తప్పే, కానీ నువ్వు అట్లా అనుకున్నట్టు నాకు ఎవ్వలేరు. ఆ బావ, నీ దొంగ మాటలు, దాన్ని బ్లాక్ చేస్తాను, దాంతో మాట్లాడాను. అయినా మాట్లాడుతున్నావు కలుస్తున్నావు అంటే దానికి నీకేదో ఉన్నట్టే కదా. ఏంటి అంకిత, ఎప్పుడు నీ ఆలోచన నీకేనా? చెప్తే అర్థం చేసుకోవా? అరే నాకున్న ఆమెకి ఏం లేదంటే? మీరు ఫ్రెండ్స్ అయితే నాకేంది, నువ్వు దాంతో ఎడిపోతేంది, మీరేం చేసుకుంటే నాకేంది? పో ఇంటికి పోయి లైబ్రరీలో చదువుకోపోయిగా.